స్తుతి నందదగినది, కీర్తనీయమైన మహోన్నతమైన నామము, ఆదరించు నామము. ప్రతి ఉదయకాలమున ఆయన సన్నిధికి ఆసక్తితో ఆశతో చేరి కూడి వస్తున్న కుటుంబాలన్నిటికీ నెమ్మది, సమాధానము, ఆశీర్వాదము కలుగును గాక. ఆమేన్. కీర్తన 91, 14వ వచనము, 15, 16 వచనాలు చదువుకుందాం. నిన్న జాన్సన్ గారు జ్ఞాపకం చేసిన మాటల్లో నుంచి మరలా ఈ మనం కూడా దేవుని సందేశమును విందామండి. కీర్తన 91, 14, 15, 16 వచనాలు. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను గణపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైయుండుదును. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, సర్వమును మా కొరకు చక్కగా ప్రతికూలతలన్నిటినీ అనుకూలముగా మార్చి మా కొరకు ఎన్నెన్నో ఉద్దేశములను కలిగి వాటిని మా పట్ల నెరవేర్చుతున్న మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు, 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 స్తుతులు, స్తుతులు చెల్లించుతున్నాము. మా ప్రభువా, నీ వాక్యము దినదినము కొంత కొంత మాకు అందించుతున్నావు. మా ప్రభువా, నీ వాక్యము వలనైన బలము, పరిశుద్ధత, నీతి మాకు సంపూర్ణముగా కలుగునట్లు, మేము సంపూర్ణమగునట్లు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పొలములో, తోటలలో, త్రోవన, దారుల వెంబట మార్గములలో అనేకమైనటువంటి చిన్నవి పెద్దవి చెట్లు, వృక్షాలు కొన్ని వాటికవే కలుగగా, కొన్ని తోటలలో మనము నాటుకొనగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఫిబ్రవరి మాసము ముగిసిపోతూ ఉన్న రోజులు, నెమ్మది నెమ్మదిగా జనవరిలో ఉన్న చలి పోయి వెట్ట కలుగుచున్నది, వేడి కలుగుచున్నది. ఇంకా ముదిరి ప్రచండమైనటువంటి వేడిమి కురియబోతూ ఉన్నది. వేడి గాలులు, వడగాలులు వీయబోతూ ఉన్నాయి. అయితే ఆ మొక్కలు చిన్న చిన్నగా మనము నాటినవి, వాటికవే కలిగినవి, దేవుడు నాటినవి, కొండలలోనివి, లోయలలోనివి, అన్నిటి మీద ఆ ఉష్ణము, ఆ ఉష్ణ తాపము పడుతుంది. ఇప్పుడు గమనించినట్టయితే ఆకులన్నీ రాలిపోతాయి. చెట్టు చూస్తే పచ్చదనం ఉండదు. వేడిమిని భరించి నిలబడుతుంది ఆ చెట్టు. ఎంత వేడిమినో భరిస్తుంది. అది పడదు, అది ఎప్పుడూ చింతించదు. ఎందుకు నాకు ఇంత వేడి పడిపోతుంది నా మీద, ఎందుకు నా ఆకులన్నీ రాలిపోతున్నాయి, ఎందుకు నేను ఎండిన మోడు వలె మిగిలిపోతున్నాను అని దానికి ఏమైనా ఫీలింగ్ ఉంటుందా? ఉంటుందా? ఉండదో? ఉంటదేమో. ఎందుకు? దానిలో కూడా జీవం ఉన్నది. దాని మీద ఆశ్రయించే, పచ్చగా ఆకులన్నీ నిండుగా ఉన్నప్పుడు ఆశ్రయించే ఆకాశ పక్షులు ఎక్కడికి పోతాయో ఆ చెట్టు వైపు రావు. మరి ఏ చెట్టుకు పోయినా అన్నీ అలాగే ఉంటాయి కొంతకాలం, ఒక ఋతువు.
2 నెలల కాలం గ్రీష్మ ఋతువు. మరి ఆ పక్షులు, ఆ కాకోలములు ఎక్కడ ఆశ్రయం పొందుతాయో? ఎందుకు మాకు మేము రోజు ఆశ్రయించే చెట్లన్నీ ఆకులు రాలిపోయి, మాకు ఆశ్రయం లేక మేము ఎక్కడెక్కడో తిరుగులాడుతున్నాము. ఎందుకు ఈ స్థితి అని వాటికి ఆలోచన ఉంటదా? ఉండదేమో, ఉంటదేమో. అయితే నీళ్లు, చెరువులు, నదులు ఎండిపోతాయి. ప్రవహించుతున్న ప్రవాహము అయిపోయింది. వాటిలో ఉన్న జలచరములు, వాటిలో ఉన్న మత్స్యములు, కప్పలు, రకరకాల పురుగులు నీళ్లున్నప్పుడు నీటి లోపల ఉన్నాయి. ఆడుకున్నాయి, హాయిగా ఉన్నాయి. ఇప్పుడు నీరు ఎండిపోయింది. బురద కూడా లేదు. నీరంతా ఎండిపోయింది. ఇప్పుడు ఏమైపోతాయి అవి? ఎటు పోవాలవి? మరల ఎప్పుడో ఎండంతా కాసి మే నెలలో ఎదురుగాలులొచ్చి ఊరిల్లు కొట్టుకుపోయేంత గాలులొచ్చి ఎక్కడైనా చిన్న చింగారి, చిన్న నిప్పు కణము చెలరేగితే మంటలు మండి ఇల్లులు కాలిపోయి, చెట్లు కాలిపోయి బీభత్సము సృష్టించి మే నెల, జూన్ నెల, రోహిణి కార్తె, ఆరుద్ర కార్తె, మృగశిర, ఇక చినుకులు ఆకాశం మెత్తబడుట, చినుకులు కురియుట, మట్టి సువాసనలు వెదజల్లుట, ఆకాశం నుండి కురిసిన వర్ష బిందువులు మట్టి కలుసుకున్నప్పుడు వచ్చే ఆ సుగంధము ఏడాదికి ఒకసారి. మరలా నీరు కురుస్తుంది. మరలా చెట్లు చిగురిస్తాయి. మరలా ఏరులు పారుతాయి. మరలా భూమి మెత్తదనం అవుతుంది. మరలా ఎక్కడెక్కడి పక్షులో వచ్చి చేరుతాయి చెట్ల మీద. కిలకిల రావాలు. మన పెరట్లో ఉన్న చెట్టు, మన వీధిలో ఉన్న చెట్టు, పొలంలో ఉన్న చెట్లు పూతలు పూస్తాయి. అయితే అన్నీ భరిస్తున్నాయి. చెట్లు భరిస్తున్నాయి పరిస్థితులను, వాతావరణమును, మార్పులను. నదులు, ఏరులు, ఆ నీళ్ళల్లో ఉన్న ప్రాణులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, వాటి మీద అధికారిగా ఉండుటకు నియమించబడిన మనుష్యుడు, నరజాతి. ప్రకృతిలో జరిగే మార్పులన్నిటికీ అలవాటు పడిపోతారు. అన్నిటినీ అనుభవిస్తారు. అయితే ఈ ప్రకృతిలో సహజంగా జరుగుతున్న అన్నిటిని భరించుతున్న నరుడు ఎందుకో ఎక్కువగా నలిగిపోతాడు. ఏదేదో అనుకుంటారు, అనుకున్నవి ఏవి కావు. ఒకటి అనుకుంటే మరొకటి అయింది. లాభం వస్తుంది అనుకుంటే నష్టం వచ్చింది. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి గత సంవత్సరము అనేక మంది, లక్షలాది మందికి ఉద్యోగాలు తీసివేయబడ్డాయి. ఈ ఉద్యోగం ఇలాగే ఉంటదేమోనని, ఇలాగే జీతాభత్యాలు వస్తాయని, ప్రతి నెల ఇలాగే ఉంటదని, ప్రతి ఏటా ఇలాగే ఉంటదని లోన్లు పెట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగుల్లో అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు. వాహనాలు కొనుక్కుంటారు లోన్లు పెట్టి ఇన్‌స్టాల్‌మెంట్‌లో. జీతాలు ఆగిపోతే, ఉద్యోగాలు తీసివేయబడితే ఒక్కసారి ఫైనాన్షియల్ స్టేటస్ అంతా అప్ అండ్ డౌన్ అయిపోతది. మారిపోతాయి పరిస్థితులు. అప్పుడు ఎంత నలిగిపోతారో, అప్పులు చేస్తారు, తీర్చలేము. సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ తారుమారైపోయింది. ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకున్నారు. అన్నీ ఒక్కసారిగా శూన్యమైపోతాయి. ఎందుకిలా జరుగుతోంది? వై? వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్?
నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనుకుంటారు ప్రతి వారు. అందరూ అన్ని ఇళ్లల్లో అలాగే. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నాకెందుకు ఇలా జరుగుతోంది? నేను అనుకున్నట్టుగా నా ఉద్యోగము చాలా కాలం వరకు ఎందుకు ఉండలేదు? ఎందుకు రిసెషన్ వచ్చింది? 15 సంపన్న దేశాలు దివాలా అంచులో ఉన్నాయి. నిన్నటి సమాచారం. వాటిలో జపాన్ ఉంది. వాటిలో ఇంగ్లాండ్ ఉంది. సంపన్నమైన దేశాలు. అంటే బహుగా ఇంకొక 100 సంవత్సరాల వరకు ఏ పని చేయకపోయినా సమృద్ధిగా ధనము నిల్వలున్నాయి బ్యాంకుల్లో, పంటలున్నాయి, కంపెనీలున్నాయి, ప్రొడక్షన్ హౌస్‌లున్నాయి. ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. బట్ ఆల్ ఆఫ్ సడెన్ అకస్మాత్తుగా ఏమి జరిగిందో తెలియకుండా, ఏమి జరిగిందో తెలియకుండా కంపెనీలో ప్రొడక్షను, పొలములో పంటలు, వారి బ్యాంకుల్లో నిల్వలు వారికి తెలియకుండానే కరిగిపోతున్నాయట. ఎలా కరిగిపోతాయో ఆర్థిక మాంద్యం ఎలా వస్తుందో తెలియదు. కానీ దేశాలు కునారిల్లిపోతున్నాయి. కంపెనీలు మూతలబడిపోతున్నాయి. ఉద్యోగస్తులు నిరుద్యోగులైపోతున్నారు. అకస్మాత్తుగా 15 సంపన్న దేశాలు ప్రపంచానికి వారు మిగిలించుకున్న డబ్బుల్లో కొంత కొంత విదిలించినా పేద దేశాలు మనుగడ సాధించగలిగిన పరిస్థితిలో ఉన్న గొప్ప దేశాలు ఇప్పుడు ఈరోజు పతనం అంచులో పడిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఆ చెట్టు ఎండిపోయింది? ఎందుకు ఆ ఏరు ఇంకిపోయింది? ఆ ఏటిలోని జీవులు, ప్రాణులు ఎక్కడెక్కడికో చెదిరిపోయినాయి. వై? ఎందుకు జరుగుతోంది ఇది? ఎందుకు ఇలా జరుగుతోంది? నాకే అని అనేకులు మన దేశంలో ఉన్నవారు, మన రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇతర దేశాల్లో ఉన్నవారు, భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. వై? 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 ఎ బిగ్ క్వెషన్. ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఎందుకు? ఎందుకు? యేసు రాబోతున్నాడు అనే ఒకే ఒక సమాధానం. దెర్ ఈస్ ఓన్లీ వన్ ఆన్సర్ ఫర్ దిస్ బిగ్ క్వెషన్. ఈ పెద్ద ప్రశ్నకి ఒకే ఒక జవాబు. యేసు రాజుగా రాబోతున్నాడు. అయితే ఇలా జరగాలా? అయితే ఇలా జరుగుతాయా? అక్కడక్కడ భూకంపములు, కరువులు, వాతావరణ మార్పుల పరిస్థితి, భౌగోళిక స్థితులను గురించి చెప్పాడు. ఆయన వచ్చే ముందు ఏం జరుగుతుందో, ఆయన వచ్చే ముందు భౌగోళిక స్థితి మారిపోతుందని చెప్పాడు. ఆకాశంలో చిహ్నములు కనపడతాయని చెప్పాడు. ఆకాశ తారలు రాలిపోతాయని చెప్పాడు. యుద్ధములు, యుద్ధ సమాచారములు అన్నాడు. ఒక దేశము కోట్ల కొలది గల ప్రజలు గల దేశము ఇక ఉనికి కోల్పోయింది. ఉక్రెయిన్, హమాస్, గాజా ఒక 1% ప్రజలే మిగిలారు. 5 కోట్ల జనాభా ఉంటే 5 లక్షల మంది మిగిలారు. వాళ్ళు కూడా అన్నం లేదు, గాయాల పాలు, దెబ్బలు, కాళ్ళు విరిగిపోయి, కన్ను పోయి, చెవులు తెగిపోయి, బాంబుల విస్ఫోటనంలో చాలా భయంకరంగా మా మిగిలిన వారి జీవితాలు చాలా దుర్భరమైపోతాయి. ఆ విస్ఫోటనంలో ఏ అవయవాలు కోల్పోయారో, ఉన్నవారు అన్నము పెట్టే దిక్కు లేక ఆర్తనాదాలు, శరీరమంతా రొప్పుతున్న పుండుల బాధలు, కాలిపోయిన గాయాలు. ఇప్పుడు రష్యా, జర్మనీ 2 ఏకమై సిరియాకు సహాయం చేస్తూ, సిరియా ఇజ్రాయెల్‌తో యుద్ధమాడితే రష్యా, జర్మనీ కూడా సిరియా పక్షమై మిత్రపక్షాలై ఇజ్రాయెల్ దేశంతో యుద్ధమాడటానికి
సమాలోచనలు ఈ రోజు నిన్న రాత్రి జరిగినాయి, ఈ రోజు జరగబోతున్నాయి. ఎక్కడెక్కడో యుద్ధాల గురించి యేసుప్రభుల వారు చెప్పలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి చెప్పలేదు. ఇస్రాయేల్ దేశంతో యుద్ధాల గురించి చెప్పాడు. ఇస్రాయేల్ దేశంతో యుద్ధమాడుటకు ఇప్పుడు కదులుతున్నారు ప్రపంచ దేశాలు. ఇస్రాయేల్తోనే యుద్ధమాడతారు. ఎందుకు? ఏ కారణం చేత? ఎన్ని విధాలుగా ప్రపంచ మేధావులంతా ఐక్యరాజ్య సమితి ప్రపంచమంతా స్నేహభావంతో ఉండాలని, సమాభావంతో ఉండాలని ఆలోచన చేసే వాళ్ళందరూ అంతు చిక్కని ప్రశ్నలతో సతమతమైపోతున్నారు. బాయ్, ఎందుకు ఇస్రాయేల్తో యుద్ధం? ఎందుకు సిరియా నువ్వు నీ దేశంలో ఉండు? నువ్వెందుకు ఇస్రాయేల్ దేశానికి మాటి మాటికి రెచ్చగొడతావు? మీరెందుకు సిరియాకు సాయం చేయడానికి పోతారు? జర్మనీ వాసులారా, రష్యా దేశస్తులారా, ఎందుకు మీకు సిరియాతో స్నేహము? ఆ సిరియా వాళ్ళు ఇస్రాయేల్తో యుద్ధం ఆడటానికి ఎందుకు పోవాలి? అంటే సమాధానం లేదు. సమాధానము నా దగ్గర ఉన్నది. సమాధానము నా యేసు చెప్పిన మాటల్లో ఉన్నది. సమాధానము నా చేతిలో ఉన్న దేవుని పరిశుద్ధ దివ్య గ్రంథము వేద పుస్తకములో ఉన్నది. అది మనం చదువుతున్నాము. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనం చదువుతున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు స్వయానా పలికిన మాటలు చదువుతున్నాం. నన్ను పట్టుకుంటారు యెరూషలేములో, అన్యులకు అప్పగిస్తారు, సిలువకు కొట్టి చంపుతారు, అయితే 3వ దినమున తిరిగి లేస్తాను, పరమునకు ఎక్కిపోతాను, మరలా వస్తాను. నేను మరల రెండోసారి వచ్చే ముందు ఈ పరిస్థితులు జరుగుతాయి. ఈ దేవాలయము ఉండదు, ఈ దేవాలయము యెరూషలేము దేవాలయము ఉండదు అన్నాడు. 70వ సంవత్సరంలో ఆయన క్రీస్తు శకము 31వ సంవత్సరంలో ఆయన సిలువకు వేలాడితే 70వ సంవత్సరం వచ్చే నాటికి ఆ దేవాలయము రాయి మీద రాయి లేకుండా కూల్చబడింది, పడద్రోయబడింది, దున్నబడింది. దున్నుట అంటే పొలంలాగా దున్నుతారు. ట్రాక్టర్లు పెట్టి దున్నితే పొలం ఎలాగుంటుందో అలాగైపోయింది యెరూషలేము నగరం. ఆనవాళ్ళు కూడా మిగలలేదు. ఒకప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించిన దేవుని మందిరము ఉండేను అన్న ఆనవాళ్ళు కూడా లేకపోయాను. అది జరిగి ఇప్పుడు 1930 సంవత్సరాల కంటే ఎక్కువ అయింది. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. వెర్ ఈజ్ యెరూషలేం? వాట్ ఫర్ వి ఆర్ ప్రేయింగ్? ఎందుకు ఏ యెరూషలేం కొరకు ప్రార్థన చేస్తున్నాము? ఉన్నదా? దేవాలయం ఉన్నదా? ఉదయకాలపు నైవేద్యాలు, సాయంకాలపు నైవేద్యాలు, దినదినపు తలుపులు తెరిచి దేవుని బలులు అర్పించే ప్రతి ఏటా వచ్చే పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, గుడారాల పండుగలు జరుగుతున్నాయా? ఏ యెరూషలేం కొరకు ప్రార్థిస్తున్నాము? ఏ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము? పడదోయబడింది, ధ్వంసం అయిపోయింది, శిథిలం అయిపోయింది. అక్కడ యెరూషలేము నగరమే లేదు. దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? యెరూషలేమును ప్రేమించు వారలారా మీరు వర్ధిల్లురని వాక్యం తీసుకొని ఏ యెరూషలేమును ప్రేమిస్తున్నాం మనం? పాత నిబంధన కాలపు మాటలన్నిటినీ ఈ రోజు వరకు జ్ఞాపకం చేసుకుంటాము. యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి రానున్న రోజులలో రాకడకు ముందు జరిగే పరిస్థితులను గురించి మర్చిపోతాం. ఎందుకో మనకే ఇలా జరుగుతోంది, ఎందుకో ఇలా జరుగుతోంది, ఎందుకో ఇలా జరుగుతోంది. వాతావరణంలో క్రమముగా ప్రతి ఏటా జరిగినవే జరుగుతాయి. అయినా మరలా ఒక పెద్ద ప్రశ్న, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే క్రైస్తవ సంఘము తాను ప్రేమించిన యేసు కొరకు సిద్ధపడుతూ ఉన్నది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని విడిపించుదును. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను, ఆ మాట మరల చదవండి, 14వ వచనము, 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. అతడంటే ఎవరి గురించి చెప్పబడుతున్న ఈ మాటలు? ఎవరతను? ఎవరతను చెప్పినవాడు? 90వ కీర్తన, 91వ కీర్తన దైవజనుడైన మోషే రాసిన కీర్తనలు. మోషే తన కోసం చెప్పుకుంటున్నాడా? ఎవరి కొరకు చెప్తున్నాడు? మహోన్నతుని చాటున నివసించు వాని కొరకు చెప్తున్నాడు. సర్వశక్తుని నీడను విశ్రమించు వాని కొరకు చెప్తున్నాడు. ఎవడు మహోన్నతుని చాటున నివసించువాడు? మోషే ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా. యేసు క్రీస్తు ప్రభుల వారు జననమునకు ముందు 1500 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన మోషే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి
తను తాను బలియాగంగా లేఖనముల ప్రకారం శ్రమలు పొంది మరణించి తిరిగి లేచి లేఖనముల ప్రకారముగానే పరమునకు ఎక్కిపోయి ఇప్పుడు మరలా అంతటిని ముగించడానికి వస్తున్న కాలంలో ఉన్నాం. సంఘము కొరకే అతడు అన్నవాడు సంఘమే. ఆ మహోన్నతుని చాటున నివసించేవాడు సంఘమే. సంఘం అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. సంఘము క్షేమముగానే ఉండాలి. మహోన్నతుని చాటున నివసించాలి. సర్వశక్తుని నీడలో విశ్రమించాలి. సంఘమునకు సంఘ ప్రభువు ఎలాంటి వాడో తెలిసి ఉండాలి. ఆయనను ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. వేరే భాషల్లో చదివితే, హిందీలో చదివితే వహ్ ముజ్సే ప్రేమ్ కియా హై, స్నేహ కియా హై అని భావాలు ఉన్నాయి. స్నేహం అంటే మిత్రత్వం. అతడు నాకు స్నేహితుడు అని నేను ఎరగాలి. సంఘము నా ప్రభువును స్నేహితుడుగా భావించాలి. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు. ఎవరు ప్రాణప్రియుడు? మన ప్రభువు. నా సమీప బంధువుడు. మన బంధువు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులందరికంటే ప్రాణమునకు హత్తుకొనిన వాడు ఆయన. మన ప్రాణము ఆయనకు హత్తుకొని ఉన్నది. ఆయన ప్రాణము మన కొరకు ధారపోయలేదా? ఎన్నెన్నో హింసలు భరించలేదా? నా కొరకు, నీ కొరకు దేవుడై ఉండి, మహిమగల వాడై ఉండి, తను తాను రిక్తునిగా చేసుకొని ఏమి లేని వాడై వచ్చి మానున వేలాడుతున్న ఆయనను చూడండి. ఎందుకు వేలాడుతున్నాడు? నీ కొరకు, నా కొరకే కదా. లోకమంతటి కొరకు అనుకుంటే లోకంలో మనం ఎక్కడున్నామో అర్థం కాదు. సొంత రక్షకుడు, నా సమీప బంధువుడు, నా ప్రాణ ప్రియుడు అని మనం ఆయనను ఎరిగి ఉన్నాము గనుక మనల్ని తప్పిస్తాడు. రాబోయే శోధన కాలంలో నేను నిన్ను తప్పించుదును. ప్రకటన 3:10. నేను నీకు తోడై ఉన్నాను గనుక వారు నీతో యుద్ధం చేతురు గాని వారు నీ మీద విజయము పొందరు. నేను నిన్ను తప్పిస్తాను. నేను నిన్ను తప్పిస్తాను. అబ్రహాము యొక్క నెగోషియేషన్ 50 మంది ఉంటే కాపాడవా, విడిచిపెట్టవా సొదొమ గొమొర్రాలను? 40 మంది ఉన్నా విడిచిపెడతాను. అబ్రహామా, మై ఫ్రెండ్, నా స్నేహితుడా. అబ్రహాం స్నేహితుడు కాబట్టి నెగోషియేషన్కి వచ్చాడు. అబ్రహాంకి ఎలా చెప్పకుండా నేను సొదొమ గొమొర్రాల మీదకి పోవాలి? 30 మంది ఉంటే, 25 మంది ఉంటే, 20 మంది ఉంటే, లోతున్నాడు కనుక, లోతు భార్య, పిల్లలు, కుటుంబం ఉన్నది కనుక, అయ్యా ఆఖరిగా సాగిల పడ్డాను, నీ పాదములు పట్టుకుంటున్నాను, సాష్టాంగపడి అడుగుతున్నాను. 10 మంది ఉంటే 10 మంది ఉన్నా కాపాడుతాను అబ్రహామా, 10 మంది ఉన్నా కాపాడుతాను. ఇక నెగోషియేషన్ ఆగిపోయింది. ఇక బేరసారాలు ఆగిపోయినాయి. అబ్రహాం నిశ్చేష్టుడైపోయాడు, సొమ్మసిల్లి పడిపోయాడు. 10 మంది కూడా లేరట. ఇక నేను ఏమని అడగగలను? అబ్రహాము ఉద్దేశము లోతును కాపాడాలని. లోతును కాపాడలేదా? లోతు నశించిన సొదొమ గొమొర్రాల మీద అగ్ని వడగండ్లు పడి పట్టణమంతా కాలిపోయి మనుషులంతా కాలి బూడిదైతే లోతు మిగిలాడు. తప్పిస్తాడు. తన భక్తులను శోధనలో నుంచి తప్పించగలిగిన సమర్థుడు. ఈజ్ ఆల్ కేపబుల్, ఈజ్ ఆల్ మైటీ. తప్పిస్తాడు. ఎందుకు? ఆయనను మనం ఎరిగిన వారము, ఆయనను మనం ప్రేమించుతున్న వారము, ఆయన నామము ఎరిగిన వారం మనం. ఆయన ఎలాంటి వాడో మనకు తెలుసు. ఆయన నా కొరకు ప్రాణమే పెట్టేశాడు. స్నేహితులనుగా భావిస్తాడు ఆయన. మనము సేవకులమా, పిల్లలమా? ఎన్నెన్ని ప్రార్థనలో చేస్తాము. నీ పిల్లలము మా మీద దయ ఉంచు ప్రభువా, నీ పాద సేవకులం ప్రభువా, నీ సేవకురాలు ప్రభువా. కానీ ప్రభువేమో మనలను స్నేహితులంటాడు. మనల్ని స్నేహితులంటాడు. ప్రాణ స్నేహితులమాట మనము ఆయనకు. 15వ అధ్యాయం యోహాను సువార్త 9వ వచనం. యోహాను సువార్త 15:9. యోహాను సువార్త 15:9.
తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుతుని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. యేసయ్య వాళ్ళ డాడీ, యేసయ్య నాయన ఆయనను ఎలా ప్రేమిస్తాడో యేసయ్య మనల్ని అలా ప్రేమిస్తాడట. యేసు వాళ్ళ నాన్న యేసుని ఎలా ప్రేమిస్తాడో యేసు మనల్ని అలా ప్రేమిస్తాడట. నిలిచి ఉండండి, నా ప్రేమలో నిలిచి ఉండండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. 13వ వచనం, 13వ వచనం, అదే అధ్యాయంలో 13వ వచనం. అదే అధ్యాయంలో 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు వాడెవడనూ లేడు. నేను 14 మీకు 14వ వచనం కూడా. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. 15వ వచనం కూడా. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులమని పిలవక స్నేహితులమని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట 15వ వచనం వరకేనండి. అయిపోయిందా? అయిపోయింది. 15వ వచనం. నేను దాసులుగా ఇక పిలవను, స్నేహితులుగానే పిలుస్తాను. స్నేహితులమట. రాజుగారింటిలో ప్రధానమంత్రులు, సైన్యాధిపతులు, పనివారలు, చిన్న పని, పెద్ద పని, సహస్రాధిపతులు, శతాధిపతులు, దశాధిపతులు, లక్షల మంది ఉంటారు. రాజుగారు దర్బారులో సింహాసనం మీద ఆసీనులై ఉన్నప్పుడు అందరూ తలలు వంచుకొని కూర్చుంటారు. రాజుగారు లేచి నిలబడితే అందరూ లేచి నిలబడతారు. గంభీరంగా నడుచుకుంటూ తన అంతఃపురంలోనికి రాజుగారు వెళుతూ ఉంటే అందరూ జయహో జయహో అంటారు. రాజుగారు వెళ్ళిన తర్వాత ఎవరి ఇళ్లలోకి వారు వెళ్ళిపోతారు. అంతలో ఎవరో ఒక వ్యక్తి వస్తే, నేను రాజుగారిని కలవాలి, ఐఎమ్ సో అండ్ సో అని చిన్న చీటీ రాసి పంపిస్తే, తిన్నగా నా అంతఃపురానికి తీసుకురండి అని పిలుస్తాడు. అంతలో ప్రధానమంత్రి వస్తే, ప్రధానమంత్రులు గారు మీ దర్శనముకు వేచి ఉన్నారండి అని రాజుగారికి చెప్తే, బయట వెయిట్ చేయమనండి, నేను చాలా ప్రాముఖ్యమైన ఒక ఆత్మీయ వ్యక్తితో మాట్లాడుతున్నాను, ఇప్పుడు సమయం లేదంటాడు. ఆ ప్రధానమంత్రి వేచి ఉంటాడు మధ్యాహ్నం వరకు. భోజనం కూడా చేయలేదండి, ప్రధానమంత్రుల వారు వేచి ఉన్నారు. ఉండమనండి, లేదా పొమ్మనండి, రేపు రమ్మనండి, నాకు ఇప్పుడు సమయం లేదు, నేను నా మిత్రునితో ఉన్నాను, నేను నా స్నేహితునితో ఉన్నాను. అంతఃపురంలోనికి వెళ్ళిపోతాడు, పడక మందిరంలోనికి వెళ్ళిపోతాడు, భోజనపు బల్ల మీద కూర్చుంటాడు. స్నేహితుడు రోజంతా రాజుతో ఉంటాడు. ప్రధానమంత్రులు అధికారులకు అధికారము లేదు, వాళ్ళ ఉద్యోగ నిర్వహణ చేసుకొని పోవాలి, రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. కానీ స్నేహితుడు హృదయంలోనికి వెళతాడు, ఇంటి లోపలికి వెళతాడు, ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. ఆ పనివారాలకు అలవాటు అయిపోతే, ఇతను రాజుగారి స్నేహితుడు, రాజుగారు మాకు చెప్పారు, ఎప్పుడంటే అప్పుడు లోపలికి పంపించండి అన్నాడు. దేవుని ఇంటిలోనికి, యేసు హృదయంలోనికి మనలను చేర్చుకొనిన మన ప్రాణ స్నేహితుడు ఆయన. మనలను తప్పించకుండా విడిచిపెడతాడా? మనలను శోధనలో నుంచి తప్పించడా? అగ్ని వంటి శ్రమలలో నుంచి తప్పించడా? ప్రాణం పెట్టిన వాడు పరలోకంను విడిచి నా కొరకు దిగు వచ్చిన వాడు నన్ను శోధనలలో నశించిపోవటానికి విడిచిపెడతాడా? తప్పించడా? సామర్థ్యం తగ్గిపోతుందా? అందరిని తప్పించి నా వరకు వచ్చే వరకే నన్ను కాపాడలేడా? మరి ఎందుకు ప్రాణం పెట్టేశావయ్యా? నేను ఏ స్థితిలో ఉన్నానో చూడు. నా స్నేహితుడా, నేను నిన్ను నమ్ముకున్నాను, నీ నామం ఎరిగిన వాడను అని ఆయనతో ఒక్క మాట చెప్తే ఎందుకు తప్పించకుండా కఠినాత్ముడు అయిపోతాడా? మరిచిపోతాడా? ఒక స్నేహితుడు, ఒక స్నేహితురాలు ఎప్పుడో చిన్ననాడు ఆడుకున్న స్నేహితులు కూడా ఒకవేళ తారసపడితే కౌగిలించుకుంటారు, మరిచిపోరు. స్నేహబంధము చాలా మధురము. అది యేసుతో ముడిపడిన స్నేహబంధం అయితే ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికంటే ఎంతో ఉన్నతమైన బంధం అది, పాశం అది. హత్తుకుంటాడు, రక్తమంతా కార్చలేదా? ముళ్ళ కిరీటం పెట్టబడలేదా? కొరడాలతో కొట్టబడలేదా? ఉమ్మి వేయబడలేదా? బంతులాడుకోలేదా? సిలువలో సాగలేదా యాత్ర? ఎవరి కొరకు? జగతి కోసం. అంటే జగమంతా పక్కన పెట్టేస్తే నా కొరకే కదా. ఫస్ట్ పర్సన్ నేనే, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. నా కొరకే ఆ యాత్ర సాగింది, నా కొరకే ఆ సిలువ శ్రమలు భరించాడు. నన్ను విడిపిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నన్ను హత్తుకుంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి తీసుకొని పోవటానికి త్వరగా వస్తున్నాడు.
రాకడకు ముందే ఈ సూచనలన్నీ జరుగుతున్నాయి. ఆయన వస్తున్నాడు కనుకనే ఇలా జరుగుతోంది అంతా. ప్రకృతి, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణాలు, అనిశ్చిత వాతావరణము, అన్ఎక్స్పెక్టెడ్ ఏమి జరుగుతుందో తెలియదు. అవన్నీ మనకు తెలుసు, మనకు చెప్పాడు మన ప్రభు. నేను వస్తాను, వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయి, మీ తలలెత్తుకోండి, నేను వచ్చి మిమ్మల్ని నేనుండే చోటుకు తీసుకుపోతాను. దేవుడు ఇట్టి మాటల చేత మనందరినీ ఆదరించి బలపరచునుగాక. మన ప్రాణనాథుడు, ప్రాణ స్నేహితుడు, మనలను ప్రేమించువాడు, ఉన్నత స్థలములలో మనలను ఉంచువాడు, మనలను ఘనపరచువాడు వేంచేయుచున్నాడు. అదిగో ఆయన రాకడ సూచనలు కనపడుతున్నాయి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రార్థన తాడేపల్లిగూడెం పట్టణం నుండి మహిమ కుమారమ్మ గారు ప్రార్థన చేసుకుందా అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి, చేరువచ్చిన వారందరికీ వందనాలు. వీలున్న వారందరం మోకరించుదా అండి. మహోన్నతుడ పరలోకపు తండ్రి,